అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఆకాష్. జీవో నెంబర్ 46 బాధితుడిని నేను. జీవో నెంబర్ 46 వల్ల జీవో నెంబర్ 46 అనేది గత ప్రభుత్వ అధికారంలో ముందుకు నష్టపోయిన ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంత విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పారు. అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేది ఆ సమస్యను విస్మరించింది. అలాగే అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తి కోర్టుకి ఇప్పటికీ 24 సార్లు డుమ్మా కొట్టడం జరిగింది. ఎందుకు రావట్లేదో తెలియట్లేదు. మీ వైపు న్యాయం ఉందంటే మీరు కోర్టులో వచ్చి ఓడగొట్టొచ్చు కదా. కోర్టులో కనుక మమ్మల్ని ఓడగొట్టినట్టయితే మేము కాముగా వెళ్ళిపోతామని చెప్పాము. మీరు సమస్యను పరిష్కరించక కోర్టు ద్వారా తేలక మేము ఇలానే ఎన్ని కాలాలు తిరగాలి. ప్రతి వాయిదాకి తలా కొద్ది రూపాయలు వేసుకోవడం లేదా క్యాటరింగ్లకు వెళ్తూ డబ్బులు కలెక్ట్ చేసుకుంటూ అడ్వకేట్ల ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నాం. చాలా మంది పస్తులు పండుతున్నాం. 5 రూపాయల భోజనాలు తింటూ ఇలా నాయకుల చుట్టూ తిరుగుతున్నాం. ఎలక్షన్ల ముందే వీళ్ళందరూ మా చుట్టూ తిరిగారు. ఎలక్షన్ లో గెలిచిన తర్వాత వీళ్ళ చుట్టూ మేము తిరగాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరికి మా వల్ల పదవులు వచ్చినాయి. వాళ్ళ వల్ల మాకు ఏం ఉద్యోగాలు రావట్లేదు. ఎమ్మెల్యేలు చెప్పినా ఎవరు చెప్పినా వినట్లేదు. ఒక ఆంధ్రాధికారి యొక్క తెలంగాణ విద్యార్థుల మీద ఆంధ్రాధికారి యొక్క పెత్తనం ఏందో అర్థం కావట్లేదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ అయిన జనార్దన్ రావును తొలగించినప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ అయిన వివి శ్రీనివాసరావుని ఎందుకు తొలగించడంలో మాకు అర్థం కావట్లేదు. అసలు దీనికి ఆ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోవడానికి ప్రధాన కారణం వివి శ్రీనివాసరావు. ఇంకా ఆయన్ని తొలగించకపోవడానికి గల కారణం ఏందో మాకు అర్థం కావడం లేదు. ఆగస్టు 7వ తారీఖు కోర్టులో కేసు ఉంది. అడ్వకేట్ జనరల్ ఈసారి అయినా వస్తాడో రాడో అనేది మాకు అర్థం కావట్లేదు. ఈ రోజుతోటి జీవో నెంబర్ 46 రద్దు అన్నవాలి, మా శవాలన్నా బయటికి అనబోవాలి. ఈ ప్రభుత్వంలో ప్రజావాణి అన్నారు. ఇక్కడ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. కానీ ఇప్పటికి 8 సార్లు వచ్చినాం. ఇక్కడికి ఒక్కసారి కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. ఈ రోజు సమస్య పరిష్కారం కావాలి, లేకపోతే మేమన్నా పోవాలి. ఈ రెండింటిలో ఏదో డిసైడ్ అయ్యే మేమందరం ఇక్కడికి వచ్చినాం. ఉదయం నుంచి కూడా అన్నం తినకుండా ఇక్కడనే ఉన్నాం. మరి మాకు అర్ధగంటలు వస్తున్న సార్ ఇంతవరకు ఎటు రాలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.